మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2-12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. సైబర్ నేరాలు ఈ మధ్య కాలంలో మితిమీరిపోతున్నాయి. చదువుకున్న వారిని సైతం టెక్నాలజీని ఉపయోగించి బురుడి కొట్టిస్తున్నారు సైబర్ నేరగాళ్లు. వీటికి చెక్ పెట్టేందుకు కేంద్రం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. అదే సిమ్ బైండింగ్. ఈ సిమ్ బైండింగ్ వల్ల చాలా వరకు సైబర్ నేరాలను అరికొట్టొచ్చని భావిస్తోంది కేంద్ర సర్కార్. ఈ విధానాన్ని 2026 మార్చి నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. అంతేకాకుండా ఈ సిమ్ బైండింగ్ వల్ల యాప్స్ టేక్ ఓవర్ కు చెక్ పెట్టొచ్చని చెబుతోంది. అసలు సిమ్ బైండింగ్ అంటే ఏంటి, యాప్స్ టేక్ ఓవర్ అని దేన్ని అంటారో ఈ వీడియోలో చూద్దాం. ఈ మధ్య కాలంలో వాట్సాప్, ఇన్స్టా, ఎక్స్ ఇలా అనేక రకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కు బానిసవుతున్నారు. అయితే యాప్ ఇన్స్టాల్ చేయాలంటే వెరిఫికేషన్ కోడ్ తప్పనిసరి. ఆ కోడ్ సంబంధిత యూజర్ తన మొబైల్ యాప్లో నమోదు చేయాల్సి ఉంటుంది. దీనికి అతని ఫోన్ నెంబర్ ఇవ్వాలి. వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన తరువాత యథావిధిగా యాప్ను ఉపయోగించుకునే వీలుంటుంది. అయితే ఈ వెరిఫికేషన్ ప్రక్రియను కొందరు సైబర్ కేటుగాళ్లు దుర్వినియోగపరుస్తున్నారు. అదెలాగంటే, యాప్ ఇన్స్టాల్ చేయాలనుకునే వ్యక్తి తన సిమ్ కార్డ్ వేరొకరి దగ్గర ఉన్నప్పటికీ వెరిఫికేషన్ కోడ్ తెలుసుకుని యాప్ను ఉపయోగించుకోవచ్చు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే, మీ ఫోన్లో యాప్ ఇన్స్టాల్ చేయాలంటే అవసరమైన ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. మీ ఫ్రెండ్ లేదా రిలేటివ్స్ ఎవరి దగ్గరనైనా సిమ్ ఉండొచ్చు. వారికి వెరిఫికేషన్ కోడ్ వెళ్తుంది. వాళ్ళు మనకు ఆ కోడ్ చెబితే చాలు, మన స్మార్ట్ ఫోన్లో యాప్ యాక్సెస్ను చేసుకోవచ్చు. ఇలా అవకాశం ఉండడం వల్ల సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టా వాడే యూజర్ల నెంబర్లను ఎంటర్ చేసి ఆ సంబంధిత మొబైల్ నెంబర్ కలిగిన వ్యక్తికి ఫోన్ చేసి వెరిఫికేషన్ కోడ్ చెప్పమని అడుగుతూ సామాన్యుల్ని బురిడి కొట్టిస్తున్నారు. పొరపాటున మీ నెంబర్ ఎంటర్ చేశామని, కోడ్ వచ్చిందని మాయమాటలు చెబుతూ అమాయకుల డేటా చోరీ చేస్తున్నారు. ఇలా ఫోన్ వచ్చిన వెంటనే సదరు వ్యక్తి నిజమే అనుకుని వెరిఫికేషన్ కోడ్ సైబర్ నేరగాళ్లకు చెప్పేస్తున్నాడు. తద్వారా మన ఫోన్ యాక్సెస్ మొత్తం సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లి అవసరమైన యాప్స్ ని ఓపెన్ చేస్తూ ఇతరులకు మెసేజ్ చేయడం, డబ్బులు డిమాండ్ చేయడం లాంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఇంతటితో ఆగకుండా ఆ వ్యక్తికి సంబంధించిన ఫోటోలను డీపీలుగా పెట్టుకుని సెక్యూరిటీ సెట్టింగ్స్ ను కూడా తమకు అనుకూలంగా మార్చేస్తున్నారు. అంతేకాకుండా వాట్సాప్ డేటాను రికవరీ చేసి చాటింగ్, కాంటాక్ట్స్ ను హ్యాక్ చేస్తున్నారు. ఒక్కసారి వాళ్ళ చేతికి యాక్సెస్ వెళ్ళాక మనం అదే యాప్ను యాక్టివేట్ చేయాలన్నా డియాక్టివేట్ చేయాలన్నా పాసిబిలిటీ కూడా లేదు. ఇలా దేశవ్యాప్తంగా లక్షల మంది బాధితులు ఫిర్యాదు చేయడంతో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఏవైనా సోషల్ మీడియా యాప్స్ ను ఇన్స్టాల్ చేసుకోవాలనుకున్న వ్యక్తి తన వెరిఫికేషన్ కోడ్ రావాలంటే మొబైల్ నెంబర్ తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆ మొబైల్ నెంబర్ కలిగిన సదరు వ్యక్తి సిమ్ కార్డ్ యాప్ ఇన్స్టాల్ చేసిన స్మార్ట్ ఫోన్లోనే ఉండాలి. అప్పుడే ఆ వ్యక్తి యాప్ ఇన్స్టాల్ చేసుకునే ప్రక్రియ పూర్తవుతుంది. ఒకవేళ సిమ్ వేరే చోట ఉండి యాప్ ఇన్స్టాల్ చేయాలంటే ఇకపై అలా కుదరదు. దీన్నే సిమ్ బైండింగ్ అంటారు. ఈ సిమ్ బైండింగ్ విధానం తీసుకురావడం వల్ల సోషల్ మీడియా యాప్స్ టేక్ ఓవర్ చేయలేరు. తద్వారా యాప్స్ను ఉపయోగిస్తున్న వారి డేటా భద్రంగా ఉంటుంది. ఈ విధానం ద్వారా సైబర్ క్రైమ్ను అరికట్టవచ్చని భావిస్తోంది కేంద్ర ప్రభుత్వం.